ఒక తెలిసిన రియల్ స్టోరీ అనమాట. హార్ట్ అటాక్కి కారణం శారీరకమైన సమస్యలే కాదు, మానసిక సమస్యల కారణం అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. సరే, మాకు బాగా తెలిసిన ఆయన కొంచెం దూరం బంధువు అవుతారు. వెళ్ళి పలకరిద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆయన రూమ్లో ఉన్నారు. నేను అన్నాను అనమాట, ఏందన్నా నువ్వు సైకియాట్రిస్ట్వి, నీకు హార్ట్ అటాక్ రావడం ఏంటి అని అడిగితే, తమ్ముడు ఇది హార్ట్ స్ట్రోక్ కాదురా, ఇది వైఫ్ స్ట్రోక్ అని పక్కపక్క నవ్వాడు ఆయన. అంటే ఏందన్నా అంటే, నీకు తెలియదేముంది, నాన్న మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించాడు, ఇంత వాళ్ళని చేశాడు అన్నయ్యనే, నన్ను డాక్టర్లు అయ్యాము, కనీసం నాన్న ఆస్తి కూడా ఇచ్చాడు, కనీసం నా భార్య మా నాన్న మా ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడలేదు, ఈ అన్నం పెట్టదో కూర పెట్టదో ఏమీ లేదు, ఉండటానికి ఉంది, పని చేయడానికి పనోళ్ళు ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి, ఇవి ఆయనకి చూడాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆయన ఇంట్లో ఉండటానికి కూడా ఇష్టపడతలేదు, ఇంత చదివించిన నాన్న, ఇన్ని త్యాగాలు చేసిన నాన్నని ఇంట్లో కూడా ఉంచుకోలేకపోతున్నానని నేను తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాను, నాకు ఎటువంటి శారీరక సమస్యలు లేకపోయినా ఆ మానసిక ఒత్తిడి వల్ల నాకు ఈ స్ట్రోక్ వచ్చిందిరా అని ఆయన చెప్పాడు. ఒక సైకియాట్రిస్ట్ ఆయన కూడా తన ఎమోషన్ తను కంట్రోల్ చేసుకోలేకపోయాడంటే మనసు మీద పడే భారాలు హార్ట్కి ఏ విధంగా స్ట్రోక్ తెస్తుందో అర్థం చేసుకోండి. మనుషులు, మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ఎదుటివాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ప్రతి మనిషిని మానసిక ఒత్తిడి లేకుండా ఉండగలిగితే ఈ హార్ట్ అటాక్ల నుంచి మనం దూరంగా ఉండొచ్చు అనేది ఈ రియల్ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు.